హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. పెద్ది సినిమా ఇవాళ వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పెద్ది సినిమా సంబంధించి కొంత ల్యాగ్ ఎక్కువైందనే టాక్ కూడా వినిపిస్తుంది. వీటన్నిటిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు సీతమ్మ కొడుకు నరసింహుని బిడ్డ రాఘవ శర్మ గారు. నమస్కారం గురుగారు. శుభాశీస్సులు అన్న. పెద్ది సినిమా రిలీజ్ అయింది. మీరు చెప్పారు పెద్ది సినిమాకి సంబంధించి రామ్ చరణ్ యాక్టింగ్ కానీ ఇవన్నీ బాగుంటాయి. సినిమా స్టోరీ దగ్గర కొంత గాడి తప్పేపోయింది. కానీ సినిమా సూపర్ హిట్ టాక్ అయితే వచ్చింది, కానీ కొంత నెగిటివిటీ ఎక్కడ వస్తుందంటే సినిమా 3 ఆటలు కాకుండా ఒక ఆట చూపిస్తే బాగుండు, కొంత ఎమోషనల్గా కాకుండా కొంత ఇంకా ల్యాగ్ అయిందని. దాని అర్థం ఏంటి? నేను ఇంతకుముందే మన దాంట్లో చెప్పా, ఈ సినిమా ల్యాగింగ్ ఎక్కువ ఉంది, ఆ ల్యాగింగ్ని చాలా వరకు తీసేశారు, అయినా కూడా ఇంకా ల్యాగింగ్ అనేది కనబడుతుంది. మీరు చూస్తే ఆ సినిమా 3-4 సినిమాల యొక్క అంశాలు కనబడతాయి అన్నీ చెప్పా. మీరు అనుకున్నట్టుగా సూపర్ బంపర్ డూపర్ హిట్ అయితే ఏం కాదు. అది ఒక మామూలుగా ఇవాళ ఫస్ట్ డే నాడు ఫ్యాన్స్ అంతా సూపర్ హిట్ అనే అంటాడు, ఎవడు బాగాలేదని చెప్పడు. ఎవడో ఒకళ్ళిద్దరు బోరు కొట్టిన వాళ్ళు, ల్యాగింగ్ తట్టుకోలేని వాళ్ళు, విసుగొచ్చిన వాళ్ళు ఏమని చెప్తారు? ఆ సినిమా వేస్ట్ అండి అంటారు. ఫ్యాన్స్ ఏం చెప్తారు? సూపర్ హిట్ అండి అంటారు. ఈ సంగతి అందరికీ తెలిసిందేగా. కాకపోతే ఆ సినిమాలో 3 ఆటల్ని ఒక్కళ్ళే ఎందుకు చేయాలి? 3 కథలుగా ముగ్గురికి అవకాశం ఇస్తే బాగుంటుందేమో. ఎందుకు ఒకే దాంట్లో 3 పెట్టి ఏం సాధించారు? ఇక్కడ విషయం ఏంటంటే డబ్బులున్నాయి కాబట్టి తీశారు. అందులో మెగాస్టార్ చిరంజీవి గారు అబ్బాయి కాబట్టి ఎవడు నో అండు. కాకపోతే అలా అని చెప్పి అందరూ చూడరు. ఓ 2 వారాల తర్వాత ఇది ఓటీటీలో వస్తుంది, నెట్ఫ్లిక్స్లో వస్తుంది, అమెజాన్లో వస్తుంది, జియో హాట్స్టార్లో వస్తుంది, అన్నిట్లో వస్తుంది. ఓ 3 వారాలు ఆగండి, పెద్దగా టైం అక్కర్లా. ఇక్కడ సినిమా ఏంటంటే ఒక గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులు క్రీడల్లో పాల్గొని దేశానికి వన్నె తెచ్చే విధంగా, ఒక పేరు తీసుకొచ్చే విధంగా అందరూ ఇందులో ముందుకు రావాలి అనే ఒక పిలుపుని తీసుకొని దీన్ని 3 కథలుగా 3 భాగాలుగా చేసుంటే బాగుండేది. 3 పార్ట్స్ కింద చేసుంటే బాగుంటుంది. 3 భాగాలు ఇన్ ద సెన్స్ 3 సినిమాలు, ఒకే హీరో అక్కర్లా. ఇప్పుడు మల్ల యుద్ధం జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొని ఉండాల్సింది, రామ్ చరణ్ క్రికెట్ని తీసుకొని ఉండాల్సింది, అల్లు అర్జున్ రన్నింగ్ రేస్ తీసుకోవాల్సింది. ఒకసారి గమనించాలి వీళ్ళు. కానీ సినిమా స్టోరీ అంతా ఊరికి రైలు రావడం కోసం, ఆగడం కోసం. అంటే పెద్ది అనే వ్యక్తి క్రికెట్ నుంచి కుస్తీకి ఎలా మళ్ళాడు, కుస్తీ నుంచి రన్నింగ్, చివరికి తన ఊరికి ఏం సాధించాడు అంటే ఒక క్రీడాకారులు, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు ప్రోత్సాహం ఒకటి. ఇంకోటి, జీవితంలో ఒక వ్యక్తి దెబ్బ తగిలిపోతే నిరాశపడద్దు, ఏదైనా సాధించాలి, ఒక ఆట నుంచి ఇంకో ఆటకి మారచ్చు, క్రాస్ ఓవర్ అథ్లెట్ అని చెప్పి చెప్తున్నారు. దానికోసం తీసిన సినిమా కదా. ఒకే దానిలో 3 చూపించడం వల్ల నష్టం ఏంటి? ఒకే దాంట్లో 3 చూపించడం వల్ల నష్టం ఏంటంటే ఏం చూడాలో అర్థమై చావదు, ఏది చూశాడో అర్థమై చావదు, ఏది చూశాడో అర్థం అవ్వదు. అది ఉంది, ఇది ఉంది, ఇది కూడా ఉంది కదా, అరే అక్కడ ఇక్కడ ఈ కన్ఫ్యూజన్స్ చాలా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు నువ్వు అన్నావు ఏదైనా జరిగితే నిరుత్సాహపడద్దు, ముందుకెళ్ళాలి అని. దానికి సినిమాలు ఎందుకు? మన నూతన్ ప్రసాద్ గారే ఉన్నారుగా, నూతన్ ప్రసాద్ గారు ఉన్నారుగా, మహానటుడు. ఆయన కాళ్ళు విరిగిపోతే కొంతకాలం బాధపడ్డాడేమో, నటించాడుగా, అవునా? అలాగే మెగాస్టార్ చిరంజీవికి షూటింగ్లో పెద్ద దెబ్బ తగిలింది గోండా అనే సినిమాలో. రైల్వే ట్రాక్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్లో దెబ్బ తగిలింది, ఆగలా, చేశాడు. జగదేకవీరుడు అతిలోక సుందరి అప్పుడు 104 జ్వరం, దినక్కు తపాటప్పుడు చేయలేదా? అందరూ చేస్తారు. గేమ్ చేంజర్, ఇట్స్ అ బిగ్గెస్ట్, దాన్ని ఏమంటారంటే ఆదర్శంగా తీసుకోవాల్సిన సినిమా రామ్ చరణ్ది. అది నచ్చలా జనానికి కదా, పుష్ప నచ్చింది. సో ఇక్కడ ఆడియన్స్ యొక్క పల్స్ ఏంటి? ఇప్పుడు ఈ సినిమాలో చూసిన తర్వాత ఒరే ఉప్పెన్లో తీసేశారా, ఇందులో కాళ్ళు తీసేశారా అనుకుంటున్నారు బయట. ఒక సినిమా చూస్తే ఆ సినిమా ఫ్లేవర్ని అదే పనిగా తలుచుకోవాలి. ఇది బాగుంది కదా, అది బాగుంది కదా, ఇలా కదా, అలా కదా అనుకోవాలి. అరే లగాన్లో క్రికెట్ ఆడాడు కదా, అది పెట్టాడు, రన్నింగ్ రేస్ అది పెట్టాడు, గోల్కొండ స్కూల్లో క్రికెట్ ఉంది కదా అది పెట్టాడు. ఒకటి కాదులే, మల్ల యుద్ధం దంగాల్లో అమీర్ ఖాన్ కూతురులతో చేయిస్తాడు మల్ల యుద్ధం, అది పెట్టాడు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే వాళ్ళు తీసిన కంటెంట్ ఇంకొంచెం ఎలాబొరేట్ చేసి ఒక్కొక్క క్రీడకి ఒక్కొక్క సినిమా, ఒక్కొక్క కథ, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క కథ, ఒక్కొక్క కథ ఒక్కొక్క వివరణ, అలా 3 ఆటల మీద గ్రామంలో క్రింది స్థాయి వరకు ఆ ఆటలు వెళ్ళే విధంగా ఉంటే బాగుంటుంది.